మామూలుగా ఎప్పుడైనా ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరైనా మంత్రులుగా ఉంటే, ఏ శాఖ మంత్రి ఉంటే, ఫలానా ఇప్పుడు ఒక ఇరిగేషన్ శాఖ మంత్రి ఉంటే వాళ్ళ నియోజకవర్గానికి ఒక కాలువనో, గిలువనో తవ్వుకుంటూ ఉంటారు. లేకపోతే ఒక ఏదన్నా మంత్రి ఉంటే వాళ్ళకి ఏదో తెచ్చుకుంటారు. మరి ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా మంచి హాస్పిటల్ గానీ ఏమన్నా పాత మనం పెట్టిన ప్రపోజల్స్నే శాంక్షన్ చేసిన తప్పించి శంకుస్థాపన లాస్ట్ టైము మెడికల్ కాలేజు సార్ తీసుకొచ్చి మేము హరిశన్న జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టాం. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఎట్లా నర్సింగ్ కాలేజ్ ఇస్తారు కదా, ఆ నర్సింగ్ కాలేజీ కొత్తగా ఇచ్చిండు. అదే చెప్తున్నాం అంతే. ఆ నర్సింగ్ కాలేజ్ ఒకటి మెడికల్ కాలేజ్ అది అయింది. ఆయన ఏం చెప్పుకుంటాడు, నేను కొత్త నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చినా అని చెప్తుంటాడు. కానీ మెడికల్ కాలేజ్ ఉన్న దగ్గర నర్సింగ్ కాలేజ్ ఉంటుంది, అది వచ్చింది. అంతకు మించి చేసిన కొత్త అభివృద్ధి ఏమి లేదాడ. పాత అప్పుడు మేమైతే శాంక్షన్ చేసినామో స్కూల్లో కంపౌండ్ వాళ్ళు మా హయాంలో శాంక్షన్ అయిన పైసలు వాడి కొబ్బరికాయ కొట్టిండు, కంపౌండ్ వాళ్ళు కట్టించిండు. ఆ జూయిపేట రోడ్డు మా హయాంలో, నా హయాంలో డబ్బులు శాంక్షన్ అయినాయి. దాన్ని కింద మీద చేసి మళ్ళీ చేసి డబుల్ రోడ్ దాన్ని చిన్న ఒక బిట్టు 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ వేస్తుండే మొత్తం నేను వేయించేసిన. ఇది 1 కిలోమీటర్ వేస్తున్నాడు తప్పించి కొత్తగా చేసిన ఒక్క పని అంటే ఒక్కటి కూడా లేదైంది. అంతే. అదే మా మండల కేంద్రంలో ఒకటి పిఎస్సి మేమున్నప్పుడు శాంక్షన్ అయింది. ఇప్పుడు ఆయన దానికి కొబ్బరికాయ కొట్టిండు. నేను 2 కోట్లు పెడితే దానికి 3 కోట్లు పెడతాడు ఆయన. అంటే బడ్జెట్ అంతే తప్పించి పాత శాంక్షన్ కదా, నువ్వు కొత్తగా చేసింది ఏముంది. వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసుకొని మేము అది చేసినాం, మేము ఇది చేసినాం, మీరేం చేయలేరు అని వాళ్ళు చెప్తుంటారు. నేను అది చెప్తున్నా కదా, మేము ఇచ్చిన దాన్నే మీరు చేస్తున్నారు తప్పించి మరి రోడ్లు ఎందుకు చేస్తలేరు? అంతే చేయాలి కదా మరి. అది మాత్రం చేయడం శాతం అవుతలేదు. సో అన్ని దగ్గర హాస్పిటల్ అయితే లేవు. అదొక ఫోకస్ గా నా మండలంలోనే ఎక్కర్లేదు. ఈ మున్సిపాలిటీలో ఒక దగ్గరనే తప్పించి ఎక్కడైతే లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డీలిమిటేషన్ అయితే ఫీలింగ్ లో ఉన్నాడు. 3 మండలాలకు అసలు తిరుగుతాం లేడు ఇప్పటిదాకా రాలే. టేక్మాలు, అల్లదురు, రేగోడ్ వదిలిపెట్టేషన్. ఆ 3 మండలాలని సంబంధించిన ఒక్కసారి మీకు టేక్మాల్ సంబంధించిన మొన్ననే ఒక ఎస్ఐ ఏదో అవినీతి డబ్బులు తీసుకో దుర్మార్గం. బాణసాల ఎందుకు కాల్చారన్న ప్రజలు? అట్లాంటి ఎస్ఐలు చాలా ఉన్నారు. మా 2 సిఐలు కూడా అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు. పైసలు లేనిది పని కాదు. మంత్రి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గంలో ఆ మంత్రికి అనుసంధానంలో కాకుండా వాళ్ళందరూ వచ్చి అక్కడ ఉద్యోగాలు చేసి పండది. వాళ్ళేమో ఫ్రీగా వచ్చిరా పోస్టింగ్ ఫ్రీ ఇచ్చిండా? అంతే కదా. నువ్వు పోస్టింగ్ డబ్బులు తీసుకుంటువి. నువ్వు పోస్టింగ్ డబ్బులు తీసుకున్నాక ఇచ్చిన డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ హయాంలో అంత మొదలు అదే కదా జరిగేది. ప్రతి పోస్టింగ్ కి పైసలు తీసుకుంటారు. పైసలు తీసుకున్న తర్వాత వాళ్ళు ఫ్రీ హ్యాండ్. ఇంకా డబ్బులు వాడు డబ్బులు సంపాదించకపోతే ఏం చేస్తాడు? ప్రజలు చిత్రహింసలు పెట్టి ఆయన కాడికి వేధించి పైసలు తింటాడు. బాణసంచ కాల్సే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? ప్రజలంతా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఒక ఎస్ఐ దొరికితేనే ఇంకా మా సీఎల్ అట్లే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్కనే ఉంటారు. మళ్ళా వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటారు. మళ్ళీ మా దగ్గర ఎవడన్నా పైసలు ఉన్నోడు పోతే పని చేస్తారు. మా పార్టీ కార్యకర్త గట్టోడు పైసలు పని చేయరు. అసలు కుర్చీ కూడా ఇయ్యరు. బీఆర్ఎస్ పార్టీ పోలీస్ స్టేషన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ పోతే మా జోయిపేట సిఐ ఆందోళన సిఐ కానీ కుర్చీ కూడా ఇవ్వరు. ఇలా కూడా మాట్లాడతారు. ఒకసారి నేను మా నాయకుడి మీద అటాక్ అయితే నేను మా జడ్పీ చైర్మన్ కలిసి పోతే బయట కానిస్టేబుల్ చెప్తుండు, సార్ మీటి లోపల ఉన్నాడు. తోసుకొని పోయినాం మేము. అంటే ఆయన మీటింగ్లో ఉంటే మేము జడ్పీ చైర్మన్, అప్పటికి జడ్పీ చైర్మన్ ప్రోటోకాల్ పోస్ట్. నేను సరే మాజీ అనుకుందాం, సార్ మీటింగ్లో ఉన్నాడు సార్. అంటే నువ్వు ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం మేము పైరవికి వచ్చినామా? కాదు కదా. ఇప్పుడు అటాక్ చేసిండు వాస్తవం, వీడియోలు ఉన్నాయి అవన్నీ. దాన్ని మాట్లాడడానికి వస్తే కూడా సార్ కొంచెం బాగా మాట్లాడు సార్. లోపల ఏం మరి ఎవరిని కొట్టినోడిని కూర్చోబెట్టుకొని మాట్లాడుతున్నాడు. వాడి తరఫున బ్రోకర్ కానీ నేను లోపల కూర్చున్నా కన్నా నువ్వు ఎవరు అని ఈ కేసు మాట్లాడితే వాడేదో కౌంటర్ దాఖలు చేయడానికి వచ్చినప్పుడు కౌంటర్ దాఖలు చేస్తే ఈటిగా నువ్వు బయటకు పోవని చెప్పాను నేను. తమాషా ఉందా? నువ్వు వాడు పని చేసుకోలేవు, మేనేజర్వి, కౌంటర్లో పెడతావు. ఆయన క్లియర్ కట్ మీ కూడా దాడి చేసిన తర్వాత ఇక్కడ వచ్చి దర్జాగా వచ్చి మాట్లాడతామని చెప్పి సీఎం ఉందని నేను అన్నా. నేను అరాచకమైన పరిస్థితి ఉన్నది. అది అడ్మినిస్ట్రేషన్ అనేది అధికారులు అంటే వాళ్ళు ఎవరున్నా సరే నిష్పక్షంగా పనిచేయాలి. తప్పే, తప్పు చేసినా శిక్షించాలి. అంతే తప్పించి
నువ్వు పార్టీ మారాలి, వీళ్ళు పార్టీ మారాలని చెప్తాడు. ఇంకా చాలా డైరెక్ట్ పోలీస్ ఏందో ఎప్పుడు మారుతావు పార్టీ? ఒరేమ్మా అరే దుర్మార్గం. ఎందుకంటే సరే వాళ్ళ పాపలు వాళ్ళు పోతే సపడకున్నాం కదా. ఇదేంది? ఇప్పుడు నువ్వు సందర్భం వచ్చి నేను మాట్లాడతావా? పార్టీ పార్టీ ఎప్పుడు మారుతావు? పార్టీ ఎప్పుడు మారుతావు అంటాడు ఓ సిఐ. మామూలు పోతే ఏమున్నది ఆ పార్టీలా? వాడు జేసీబీ దళిత బంధువులు జేసీబీ వచ్చింది, తప్పుడు కేసు పెట్టి ఏముంటది జేసీ పడ వాడికి ఎవడు నువ్వు గిరాగిరితే నేను పోతాడు నా వాడు పలాదే మట్టి దోటి తీసుకొచ్చాను. మళ్ళా తీసుకున్నారు తీసుకుంటారు వదిలిపెడతారు. ఏం పార్టీ ఎప్పుడు మారుతావు? దాంట్లో ఏమున్నదరా? నేను గెలుస్తాను అనుకుంటున్నావా? మళ్ళా ఉంటాడు అనుకుంటున్నావా? ఈడ ఇలా మాట్లాడుతుంటారు. ఇది ఎక్కడండి రికార్డింగ్ ఉన్నాయి, కొన్ని రికార్డింగ్ లో అవన్నీ మనం చూద్దాం. మనం కూడా ఏంటంటే చూద్దాం మెల్లగా చూసి మాట్లాడదాం కూడా. ఈ పాపలు ఇట్లా పడుతున్నాయి, మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. వాడు పైసలు తీసుకొని పారిపోయి ఎందుకు వచ్చింది అంటే పోస్టింగ్ లో వీళ్ళు పైసలు తీసుకుంటారు కనుక వాడు లంచం తీసుకుంటాడు. ఆ లంచం ఎవరి దగ్గర తీసుకోవాలి? ప్రజల దగ్గర తీసుకోవాలి. మా టైంలో ఒక్క పోస్టింగ్ కూడా మేము పైసలు తీసుకోవాలి. పై ఆఫీసర్స్ ఎవరు ఇస్తే వాళ్ళని తీసుకున్నాను. నా అప్లికేషన్ కూడా లేదు. ఒక్క సిఐ నా అప్లికేషన్ లేదు, ఒక్క ఎస్ఐ నా అప్లికేషన్ లేదు. నేను డీజీకి చెప్పి సార్ మీ ఎవరైనా ఇవ్వండి అని చెప్పి. కాంగ్రెస్ అంటే అది ఉంటదిలే, అది మంచి బాగా పని చేసుకున్నాము అంతే కదా. మా పార్టీ వాడు వచ్చినా ఎవరు వచ్చినా న్యాయం చేసిండ్రు. ఒక్క అసలు పోలీస్ స్టేషన్లో పంచాయతీలు ఉండేవి కాదు మా టైంలో. ఇప్పుడు రోజు పోలీస్ స్టేషన్ పంచాయతీ వీళ్ళు క్రియేట్ చేసుకుని రమ్మని చెప్పుడు వాని బిల్లు ఉండి వీడి బిల్లు ఉండి అని. ఒక మా జోయిపేట సర్కిల్లో పుల్కల్ పోలీస్ స్టేషన్లో 4-5 మంది ఎస్ఐలు మారారు ఇప్పటికి 2 సంవత్సరాల కింద. వడ్పల్లి ఎస్ఐలో 6 మంది ఎస్ఐలు మారారు 3 నెలలకు ఒకటి అంతే. సో ఇట్లాంటి వేధింపులు చాలా ఉన్నాయి. అది చెప్తారు అరాచకం అయిపోయింది మొత్తం. మనం ఏదో ప్రజలు కూడా ఏదో మార్పు అనుకున్నట్టు కానీ పాపం అరాచకమైన రోజులు అట్నే ఉంటాయి. అధికారులు అందరూ అట్టే తయారు, అన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ తయారైంది, అందరూ అట్టే తయారైపోయారు అంతే. ఫైనల్గా ఇక పార్టీ సరే నడుస్తుంది, ఏదైనా అప్ అండ్ డౌన్ నడుస్తూ ఉంటాయి పార్టీ. అన్న తర్వాత ఉద్యమ పార్టీ, ఒక ఉద్యమం నుంచి ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎవరైనా గట్టినే మీరు ముందు నుంచి ఉన్న పార్టీ వాళ్ళని వచ్చినప్పుడు కూడా మాలాంటి జర్నలిస్టులు కూడా ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంతర్గత నిర్మాణం ఎప్పుడు అది వేస్తారని చెప్పేసి అంటారు. దాని మీద ఏమైనా సమాచారం ఉందా మీకు? ఇంకా దాని మీద సమాచారం అంటే ఎలక్షన్స్ ఎప్పుడు పెడతారనేది తెలియదు. ఎలక్షన్ అయిన తర్వాత పెడదామన్న ఆలోచన అయితే ఉన్నట్టు అనిపించింది మేము రామణతో కానీ హరీష్తో మాట్లాడినప్పుడు. ఎందుకంటే ఎలక్షన్ రేపు అనేసరికి అది వాయిదా పడుతుంది. కమిటీలు వేయాలంటే కొంచెం ఎలక్షన్ కొంచెం ప్రశాంత వాతావరణం ఉండాలి కదా. మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి హైప్ క్రియేట్ చేసారు. అప్పుడు 4 నెలలు ఎంగేజ్ అయిపోయారు. ఆ తర్వాత ఈ ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఎలక్షన్ అవుతుందనే కూడా తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఓటర్ల సవరణ అవుతుంది. ఇప్పుడు ఊర్లలో నోటిఫికేషన్ ఏళ్ళే తోక మిగిలి అన్నట్టు ఇప్పుడు నడుస్తుంది. సో ఇవన్నీ తప్పకుండా పార్టీ నిర్మాణం చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తారు. పార్టీ నిర్మాణం ఇప్పటికీ బాగానే ఉన్నది. మా అన్ని గ్రామాల్లో కూడా కార్యకర్తలు ఉన్నారు, మంచిగా ఉన్నారు పార్టీకి. సో అటువంటి నిర్మాణం ఉన్నది. అది కూడా ఇంకా చేసుకుంటే అన్ని కంపెనీలు వేసుకుంటే ఇంకా పార్టీ ఇంకా స్ట్రెంత్గా ఉంటుంది కనుక దాన్ని మేము ప్రయత్నం చేస్తున్నాం.